అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నీలా గారు. గీత నాన్నగారి ఆచారం ప్రకారం సంజయ్ గీతాల పెళ్లి గీత వాళ్ళ ఇంట్లో జరగడానికి నిశ్చయించుకున్నారు. పెళ్లి పనులు తొందరగా జరుగుతున్నాయి. సంజయ్ గీత కలిసి వాళ్ళ స్నేహితులకి శుభలేఖలు ఇచ్చారు. పెళ్లి రేపు సాయంత్రం అనగా పెళ్లి కొడుకు బంధువులు విడిదింట్లో ఉన్నారు. సంజయ్ గీతాలని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారు చేశారు. సంజయ్ స్నేహితులతో మాట్లాడుతున్నాడు. గీత మధు కలిసి వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతున్నారు. పెళ్లికి రోజులు దగ్గరికి వస్తున్న కొద్దీ గీత మొహంలో సంతోషం తగ్గిపోతుంది. ఇదంతా మధు గమనిస్తూనే ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందన్న భయం అనుకుంటుంది. గీత, రేపు ఈ టైంకి నీ పెళ్ళైపోతుంది. గీత నారాయణ కాస్త గీత భార్గవ్ అవుతుంది అంటుంది ఒక అమ్మాయి. ఎవరికైనా ఒక పేరుంటుంది, కానీ నీ కాబోయే హస్బెండ్కేంటి రెండు పేర్లు? సంజయ్ భార్గవ్ అని పెట్టుకున్నాడు. మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా, నువ్వెప్పుడు అడగలేదా అని ఇంకో అమ్మాయి అంటుంది. అప్పుడు మధు, సంజయ్ని అవాయిడ్ చేయడం తప్పితే ఎప్పుడూ ఇలాంటివి అడగడానికి దీనికి టైం ఎక్కడ దొరికింది అని మనసులో అనుకుంటుంది. మనం ఇలా మాట్లాడుకుంటున్నాము, అక్కడ అబ్బాయిలందరూ ఏం చేస్తున్నారో అంటుంది మూడో అమ్మాయి. ఇంకేం చేస్తారే, రేపేగా పెళ్ళి, అందరూ కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నారు, అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అని నాలుగో అమ్మాయి అంటుంది. నీకెలా తెలుసు? ఇందాకే 4 అబ్బాయిలు అటువైపు తీసుకువెళ్తుంటే చూశాను. వాళ్ళ పనే బాగుందే, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకేమైంది? ఏమైనా అన్నావే, అబ్బాయిలకి ఉన్నంత ఫ్రీడమ్ మనకెక్కడ ఉందే? వాళ్ళు చూడు, అందరికీ కనిపించేలా డ్రింక్ చేస్తున్నారు. మనకి జస్ట్ ఆ బాటిల్ పట్టుకునే ధైర్యం కూడా లేదు. ఏంటి, మీరింకా పడుకోలేదా? టైం 12 అవుతుంది. లేండి లేండి, అందరూ మీ రూమ్లోకి వెళ్ళి పడుకోండి. వెళ్తున్నాం ఆంటీ. గీత, నువ్వు పెళ్లి కూతురివి, త్వరగా పడుకోకపోతే పొద్దునకి మొహం వాడిపోతుంది. వెళ్ళు. అందరూ ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్తారు. గీతకి నిద్ర పట్టడం లేదు. రూమ్లో అటూ ఇటూ తిరుగుతుంది. గీత బుక్ తీసుకొని దాంట్లో పేపర్ చింపి ఏదో రాస్తుంది. ఎవరో రూమ్ డోర్ కొడుతున్న సౌండ్ వచ్చేసరికి రాయడం ఆపేసి ఆ పేపర్ బుక్లో పెట్టి టేబుల్ మీద పెడుతుంది. అమ్మా, నువ్వింకా నిద్రపోలేదా? ఏంటిమా, ఏమైనా చెప్పాలా? గీత, నిన్నొక విషయం అడగనా? అడగమ్మా. గీత, నువ్వు ఇష్టపడి ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. ఎందుకంటే అంతకుముందు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయావు. అప్పుడు నువ్వు కనబడలేదన్న బాధలో ఉంటే ఇంకో పక్క ఇంటి పక్క వారందరూ నీ మీద ఎటువంటి నిందలు వేస్తారో అనే భయం. అందుకే నీకు ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వచ్చిందని, నిన్ను రమ్మన్నారని నేను, మీ నాన్న అబద్ధం చెప్పాం. నువ్వు రాని అన్ని రోజులు ఏదో ఒక కారణం చెప్పాము. కానీ నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదని వెళ్ళిన విషయం బయటకి రానివ్వలేదు. ఆ కారణం తెలిస్తే నీ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో అని భయపడ్డాం. ఈసారి నువ్వు మళ్ళీ అదే పని చేస్తే ఊర్లో మీ నాన్నకి ఉన్న పరువు మొత్తం పోతుంది. అందుకని ముందే అడుగుతున్నాను. గీత పద్మ కళ్ళు తుడుస్తూ, అమ్మా, నేను నా ఇష్ట ప్రకారమే సంజయ్ని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు. పెళ్ళి బాగా జరుగుతుంది. నువ్వు వెళ్ళి నిద్రపోమ్మా, వెళ్ళు అని పంపిస్తుంది. సంజయ్, గీత ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చుంటారు. అజయ్, మధు అందరూ అక్కడ నిలబడి ఉంటారు. నా మనవడిని ఎన్ని రోజులకి పెళ్లి కొడుక్కా చూడగలిగాను. ఇద్దరూ పెళ్లి బట్టల్లో ఎంత ముచ్చటగా ఉన్నారో. మనసులో నా మనవడికి ఏ ప్రమాదం రాకుండా కాపాడు తండ్రి అని కోరుకుంటుంది అమ్మమ్మ. సంజయ్ గీత మెడలో తాళి కడతాడు. పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. భోజనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకువెళ్తారు. ఇద్దరికి ఇస్తార్లలో అన్నం వడ్డిస్తారు. ఇద్దరూ తినబోతారు. ఆగండి ఆగండి, ఎవరికి వాళ్ళు తినడానికి మేమందరం ఇక్కడ ఎందుకు ఉండటం? మరేం చేయాలమ్మమ్మా? ఒకరికి ఒకరు తినిపించుకోవాలి. ఛాన్స్ దొరికింది, స్టార్ట్ చేయరా అంటాడు రామ్. రేయ్, కాసేపు నోరు మూసుకో అని అజయ్ రామ్తో అంటాడు. గీత షాక్తో తలెత్తి అందరి ముఖాలు చూస్తుంది. ఏంటి గీత, మా ముఖాలు చూస్తున్నావు? మీ ఆయన ముఖం చూస్తూ పెట్టు, లేకపోతే నోటి దగ్గరికి చెయ్యి వెళ్ళదు అంటుంది సారిక. సంజయ్, గీతకు పెట్టరా? ఏంటి సైలెంట్గా ఉన్నావు అంటాడు సత్య. సంజయ్ స్వీట్ తీసుకొని గీతకి పెట్టడానికి నోటి దగ్గరికి తీసుకొని వస్తాడు. గీత తినకుండా స్వీట్ని చూస్తుంది. ఏంటి గీత, తిను, సిగ్గుపడకు. ఇప్పుడు సంజయ్ నీ హస్బెండేగా అంటుంది సారిక. తిను తల్లి, ఎందుకు ఆలోచిస్తున్నావు అంటుంది సంజయ్ అమ్మమ్మ. సంజయ్ చేతిలో ఉన్న లడ్డు తీసుకొని సంజయ్కి తినిపిస్తుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు తినండి, మనం పక్కకు వెళ్దాం రండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారుగా. పద్మ, రేపు మా ఇంట్లో సంజయ్ గీతాలతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలి. పొద్దున్న మనమందరం బయలుదేరాలి. దానికి కావలసినవి ఏం మర్చిపోకుండా చూసుకో అని చెప్తుంది సంజయ్ అమ్మమ్మ.
అలాగే అత్తయ్య అంటుంది పద్మ. గీతని అత్తారింటికి పంపడానికి తయారు చేస్తున్నారు. గీత అందరి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. గీతతో మధు తోడుగా వెళ్తుంది. మధు, ఏమైనా మర్చిపోయావా చూసుకో. మర్చిపోతే ఇప్పుడే తీసుకుందువు. కార్ స్టార్ట్ అయినాక ఆపకూడదు. ఓ గాడ్! ఫోన్ గీత రూమ్లో మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొని వస్తాను. మధు గీత రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకునేటప్పుడు టేబుల్ మీద ఉన్న బుక్ కింద పడుతుంది. దాంట్లో గీత రాసిన పేపర్ కొంచెం బయటకు వస్తుంది. బుక్ తీసి పైన పెట్టబోతూ ఆ పేపర్ చూస్తుంది మధు. అమ్మా, నాకు ఈ సంజయ్తో పెళ్ళి ఇష్టం లేదు. అసలు నాకు ఎవరితోనూ పెళ్ళి ఇష్టం లేదు. పెళ్ళికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనసులో భయం పెరిగిపోతుంది. మిమ్మల్ని సంజయ్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సంజయ్కి నేను ఎంతగానో నచ్చ చెప్పడానికి చూశాను. సంజయ్ నా మాట వినలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే సంజయ్తో పెళ్లికి ఒప్పుకున్నాను. సంజయ్కి నేనేమి ఎవరికీ తెలియకూడదని చెప్పాను. కానీ అది తప్పని అనిపిస్తుంది. మధు గీత రాసింది చదవడంతో ముఖంలో ఉన్న ఆనందం అంతా ఆవిరైపోతుంది. ఆ పేపర్ తనతో తీసుకుని బయటికి వస్తుంది. ఫోన్ తీసుకున్నావా? హా, తీసుకున్నా ఆంటీ. సరే, కారెక్కు. పద్మ, తొందరగా మీరు రండి. అలాగే అత్తయ్య. సంజయ్, గీత, మధు, అజయ్ ఒక కారులో ఎక్కుతారు. సంజయ్ అమ్మ, పెదనాన్న, అమ్మమ్మ, తాతయ్య ఇంకో కారులో ఎక్కుతారు. రామ్, కార్తిక్, సత్య ఇంకో కారులో ఎక్కుతారు. సంజయ్, గీత ఇంట్లోకి అడుగు పెడతారు. అజయ్ లోపలికి వెళ్ళబోతుండగా మధు అజయ్ని ఆపి పక్కకు తీసుకువెళ్తుంది. ఏంట్రా మధు, అజయ్ని పక్కకు తీసుకువెళ్తుంది అంటాడు సత్య. ఓ ప్రేమ పెళ్లితో ఆగిపోతే ఇంకో ప్రేమ ఇక్కడ స్టార్ట్ అయ్యేట్టుంది అంటాడు రామ్. రేయ్, అన్నీ మూసుకొని లోపలికి పా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటాడు కార్తిక్. ఏంటి మధు, ఎందుకు తీసుకొచ్చావు అంటాడు అజయ్. గీతకి పెళ్ళిష్టం లేదు. నీకెలా తెలిసింది? ఈ పేపర్ చదువు, నీకే తెలుస్తుంది అంటుంది మధు. అజయ్ పేపర్ చదివి పేపర్ని ముక్కలు ముక్కలుగా చించేస్తాడు. ఏంటి అజయ్ చించేశావు? ఈ విషయం ఎవరికీ తెలియదుగా అంటాడు. తెలియదు అంటుంది మధు. ఇంకెవరికి చెప్పకు. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? ముందే తెలిసి పెళ్ళికెందుకు సంజయ్కి చెప్పలేదు? సంజయ్కి గీత అంటే ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు. సంజయ్ అమ్మమ్మ పెళ్లికి తొందర చేస్తుంది. గీత ఒప్పుకోవడం లేదు. అందుకే సంజయ్ అని జరిగిన విషయమంతా మధుకి చెబుతాడు. గీత మనసుని ఈ లోపు మార్చి తనతోనే జీవితాంతం ఉండేలా చేసుకోవాలనుకుంటున్నాడు. నేను మీకు గీత మనసు మార్చడానికి హెల్ప్ చేస్తాను అంటుంది మధు. సరే, నువ్వు గీత దగ్గరికి వెళ్ళు. గీతని దీని గురించి అడగకు అంటాడు అజయ్. గీత, ఈ చీర కట్టుకొని త్వరగా రెడీ అవ్వు, పూజకి టైం అవుతుంది. అలాగే అంటుంది గీత. మధు లోపలికి వస్తుంది. మధు, గీతని త్వరగా రెడీ చెయ్యి. నువ్వు త్వరగా రెడీ అయి కిందికి రండి. అలాగే అమ్మమ్మ. సంజయ్, గీత ఇద్దరు కిందికి వస్తారు. ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. సంజయ్ అమ్మమ్మ అక్కడే కూర్చొని ఉంటుంది. అమ్మమ్మ. ఏంటి మధు? నాకు చిన్న డౌట్. పెళ్ళైన అందరి చేత వ్రతం చేపిస్తారెందుకు? ఎందుకంటే పెళ్ళైన దంపతులిద్దరూ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా పిల్లా పాపలతో సుఖ సంపదలతో ఉండాలని చేపిస్తారు అంటుంది. వ్రతం కేవలం పెళ్ళైన వాళ్ళే కాదు, ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు ఆ పని ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగాలని దేవుడి ఆశీస్సుల కోసం చేస్తారు. అంటే ఈ వ్రతం చేసిన వాళ్ళు ఎప్పటికీ విడిపోరన్నమాట అంటుంది మధు. అవును అంటుంది అమ్మమ్మ. పూజారి గారు వ్రతం చేసేటప్పుడు అసలు ఈ వ్రతం ఎప్పుడు మొదలైందో, దేనికి చేస్తారో కథలలాగా చెబుతారు. విను, అప్పుడు నీకు అర్థమవుతుంది అంటుంది అమ్మమ్మ. అమ్మా, ఈ కంకణం అబ్బాయికి కట్టు అంటాడు పూజారి. గీత కంకణం సంజయ్ చేతికి కడుతుంది. మీరు ఈ కంకణం అమ్మాయికి కట్టండి. సంజయ్ గీతకి కంకణం కడతాడు. పూజ పూర్తవుతుంది. అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తారు. సంజయ్ అమ్మమ్మ గీతకి బంధువులందరినీ పరిచయం చేస్తుంది. గీత, వీళ్ళు నా చెల్లెలి కూతురు, తన ఇద్దరి కొడుకులు. సంజయ్ కన్నా చిన్నవాళ్ళు. నువ్వు పేరు పెట్టి పిలవచ్చు అంటుంది. ఈయన నా చెల్లెలి కొడుకు, నీకు బాబాయ్ అవుతాడు. వీడికి కొడుకు, ఇద్దరు కూతుర్లు. కొడుక్కు పెళ్ళైంది. ఆ అమ్మాయే వీడి భార్య. బామ్మ. ఇద్దరు పిల్లలు వచ్చి సంజయ్ అమ్మమ్మని వాటేసుకుంటారు. ఇదిగో ఈ రెండు చిచ్చర పిడుగులు వీడి కొడుకు, కూతురు. ఏంటి బామ్మ, నీ మనవరాలికి ఈ మనవరాలని పరిచయం చేయవా? ఎందుకు పరిచయం చేయను? వీళ్ళిద్దరూ నా మనవరాళ్ళు, వీడి కూతుర్లు. మేం పెళ్లి చేసుకోవాల్సిన మా బావని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏం పర్లేదు, ఇప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. మా గీత ఏం అనుకోదు. ఏం గీత అంటుంది వెనక నుండి మధు. ఈ అమ్మాయి ఎవరు నాయనమ్మా? అమ్మమ్మ చెప్పబోతుంటే మధు ఆపుతుంది. నేనే చెబుతాను. నా పేరు మధులిక. మధు సంజయ్ గీతలకి కామన్ ఫ్రెండ్ని. చేసుకుంటారా చెప్పండి, నేను సంజయ్తో మాట్లాడతాను అంటుంది మధు. ఏం వద్దులే, గీతను చూడకముందు అడిగితేనే చేసుకోనని చెప్పాడు.
ఇప్పుడెందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామనే అంటుంది మధు. ఎందుకు చేసుకోము? మా బావలాంటి వాడు ఎక్కడ వెతికినా దొరకడు. బావ పెళ్లి చేసుకోవడమే ఒక అదృష్టం. దాంట్లో ఎన్నో పెళ్ళైతే ఏముంది? ఇంకా ఆపండి. ఎందుకు నా మనవరాల్ని ఆట పట్టిస్తున్నారు? గీత, వాళ్ళ మాటలకి ఏమనుకోకమ్మా. ఏం అనుకోదులే అమ్మమ్మ. ఇది కూడా ఇలానే అందర్నీ ఆట పట్టిస్తుంది. అవును కదా గీత అంటుంది మధు. ఆ ఆ అంటుంది గీత. సరిపోయింది. గీత, అలసిపోయుంటావు. వెళ్ళి కాసేపు పడుకో. సాయంత్రం కార్యం ఉందిగా. అమ్మమ్మ, ఆంటీ ఇక్కడ కనిపించలేదు. శ్యామ్లి రూమ్లో ఉందమ్మా. మీరిద్దరూ రూమ్కి వెళ్ళండి. తర్వాత తనని కలుద్దురు గాని. రూమ్లో గీత, మధు. నిజంగా నువ్వు లక్కీ. ఎంతమంది సంజయ్ని పెళ్లి చేసుకుంటానని వెనకపడినా సంజయ్ నీకోసం 2 ఇయర్స్ వెయిట్ చేసి నిన్నొప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అవును, నిన్ను పెళ్లికి సంజయ్ ఎలా ఒప్పించాడే అని అడుగుతుంది మధు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? నాకు టైర్డ్గా ఉంది. కాసేపు పడుకుంటాను అంటుంది గీత. పడుకో పడుకో. రాత్రి ఎలాగో నిద్రుండదుగా అంటుంది మధు. గీతకి రాత్రి అనగానే భయం వేస్తుంది. ఏం చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ పడుకుంటుంది. మధు, గీతని రెడీ చేశావా? చేస్తున్నా అమ్మమ్మ. తొందరగా రెడీ చేయి. బంతులాట ఆడాలి. టైం అవుతుంది. గీతకి ఎలా ఆపాలో అర్థం కాదు. అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా గీత? కడుపులో నొప్పిగా ఉంది. బాగా నొప్పి పుడుతుంది. గీత, ఇలా వచ్చి బెడ్ మీద పడుకో. గీత బెడ్ మీద పడుకుంటుంది. ఎక్కడ నొప్పిగా ఉంది? పొట్టలో. కింద బాగా నొప్పిగా ఉంది మధు. మధు చూసి, అమ్మమ్మ, 5 రోజులు గీత పక్కనుండాలి అంటుంది. ఏంటి ఇలా జరిగింది? సరే గీత, నువ్వు ఇక్కడే పడుకో. మధు, గీతకి తోడుగా ఉండు. రూమ్లో గీత, మధు మాత్రమే ఉంటారు. మధు రూమ్కి లాక్ పెడుతుంది. గీత, యాక్ట్ చేసింది చాలు. ఇంక లే అంటుంది. నేనేం యాక్ట్ చేయడం లేదు. నొప్పిగానే ఉంది అంటుంది గీత. నాకు నీ గురించి, నువ్వు పెళ్ళెందుకు ఎలా చేసుకున్నావో అన్నీ తెలుసు. యాక్షన్ చేయడం ఆపేయ్. ఇక్కడ ఎవ్వరూ లేరు అంటుంది. తెలిసిపోయిందా? అందుకేనా మార్నింగ్ నుండి అలా చేస్తున్నావు అని బెడ్ మీద కూర్చుంటుంది గీత. సంజయ్ నీకు ముందే మాటిచ్చాడుగా. ఎందుకు ఇలా చేసి వీళ్ళని బాధ పెడతావు? ఎందుకా? పొద్దున్నే లేస్తే పెద్దవాళ్ళు కదా, మామూలుగా చెక్ చేయరు. ఖచ్చితంగా వీళ్ళకి దొరుకుతాము అందుకు అంటుంది గీత. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంటుంది. నీ చావు నువ్వు చావు. నేను మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నాను. సంజయ్ నైట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిరా. నువ్వు ఇక్కడే ఒక్కడివే పడుకోవాలి అంటాడు రామ్. ఏమైందిరా అంటాడు అజయ్. గీతకి స్టమక్ పెయిన్ అంట. సరే, మీరెళ్ళి పడుకోండి. రేపు వెళ్ళాలిగా. నేను సంజయ్తో కాసేపు మాట్లాడొస్తాను అంటాడు అజయ్. అందరూ ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్తారు. అజయ్, నువ్వేం చెప్పవలసిన అవసరం లేదు. గీత గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడ మాట తప్పుతానో అని కావాలనే ఇలా చేసింది అంటాడు. నువ్వెళ్ళి పడుకో. వాళ్ళతో పాటు నువ్వు రేపు వెళ్ళాలిగా అంటాడు సంజయ్. గీత ప్లాన్ చేసిన 5 రోజులు గడిచిపోతాయి. తర్వాత ఆపడానికి ఏం చేయాలా అని డాబాపై నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ 5 రోజుల్లో సంజయ్, గీత ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. సంజయ్ని గీతని కలవనివ్వరు. గీత వెనక్కి తిరుగుతుంది. చెప్పండి ఆంటీ అంటుంది. 5వ రోజుగా తలస్నానం చేశావా? చేశానాంటీ. ఆంటీ ఏంటమ్మా, అత్త అనొచ్చుగా. అలవాటవ్వడానికి టైం పడుతుంది. సరే, ఎండ పడుతుంది. రూమ్లోకి వెళ్ళమ్మా. కాసేపు ఆగి వెళ్తాను అంటుంది గీత. శ్యామలి కిందికి దిగి వస్తుంది. సంజయ్ అమ్మమ్మ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. అమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఏంటా, ఈ రోజు నుండి ఆషాఢ మాసం మొదలైంది. ఆ అమ్మాయి గారింటికి పంపించాలి అందుకు అంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటత్తయ్య, ఏం జరిగింది? ఇప్పుడు ఏం చెయ్యాలి అంటున్నారు? ఇది ఆషాఢ మాసం మొదలైంది. అమ్మాయిని అబ్బాయిని వేర్వేరుగా ఉంచాలి. పెళ్ళై కొన్ని రోజులేగా. కానీ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ గారింటికి పంపించాల్సిందే అంటుంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాం బావా అంటుంది శ్యామ్లి. దానికేముంది? గీత జాబ్కి వెళ్ళాలి. సంజయ్ పోలీస్ ఆఫీసర్. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. హైదరాబాద్ పంపిస్తే సరిపోతుంది. సంజయ్ని గీతకి దూరంగా ఉండమంటే సరిపోతుంది. అత్త చెబితే సంజయ్ వినకపోయినా గీత వింటుంది. వాడిని దూరంగా ఉంచుతుంది. ఈ విషయం సంజయ్కి ఎవరు చెబుతారు అంటుంది శ్యామలి. ఇంకెవరు? వాళ్ళ తాతయ్య, పెదనాన్న అంటుంది. అల్లుడు, నువ్వైనా వెళ్ళి సంజయ్కి అర్థమయ్యేలా చెప్పండి. నేను శ్యామలి గీతకి చెబుతాము. శ్యామలి అమ్మ గీత దగ్గరికి వెళ్తారు. సంజయ్ తాతయ్య, పెద్దనాన్న సంజయ్ దగ్గరికి వెళ్తారు. గీత డ్రెస్ మడతేసుకుంటుంది. అమ్మా గీత. ఆ పిలుపుకి గీత లేచి నిలబడుతుంది. ఎందుకమ్మా నిలబడ్డావు? కూర్చో అంటుంది. అందరూ బెడ్ మీద కూర్చుంటారు. గీత, ఆషాఢమాసం మొదలైంది. అందుకని నువ్వు సంజయ్ కలిసి ఉండకూడదు. అందుకని నిన్ను మీ అమ్మగారింటికి పంపిద్దామని అనుకుంటుంటే
మీ మామయ్య నువ్వు జాబ్ చేస్తున్నావని చెప్పారు. మీ ఇద్దరిని హైదరాబాద్ పంపిద్దామని అనుకుంటున్నాము. కానీ నువ్వు ఈ నెల వరకి వాడికి దూరంగా ఉండు. అది చెబుదామనే వచ్చాను. అలాగే నాయనమ్మా. అక్కడ సంజయ్ వాళ్ళిద్దరూ విషయం చెబుతారు. సంజయ్ అర్జెంట్ కేసుందని ఇద్దరం ఈరోజే బయలుదేరుతామని చెబుతాడు. సంజయ్ అజయ్కి ఫోన్ చేసి ఇద్దరు వస్తున్న విషయం చెబుతాడు. అజయ్, మధు అక్కడ ఇంట్లో కావలసినవి చూసుకుంటారు. సంజయ్ అక్కడ గీతని ఒంటరిగా వదిలిపెట్టకు. టైంకి ఇంటికి రా. అమ్మమ్మ, తను హైదరాబాద్ ఏం కొత్త కాదు. నా పెళ్ళికి ముందు అక్కడే జాబ్ చేస్తూ ఉంది. హైదరాబాద్కి కొత్త కాకపోయినా మన ఇంటికి కొత్తేగా. డ్రైవింగ్ జాగ్రత్త. మీరు వెళ్ళేసరికి సోము అక్కడ ఇల్లంతా శుభ్రం చేసి ఉంచమని చెప్పాను. మీరెళ్ళేసరికి రాత్రవుతుంది, జాగ్రత్త. అమ్మమ్మ, నేను అజయ్కి అన్నీ చూసుకోమని చెప్పాను. వాడు చూసుకుంటాడు. ఇంక నన్ను బయలుదేరనిస్తావా? అమ్మా, వాడు గీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గీతని ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్లాలో వాడికి తెలుసులేమ్మా అంటుంది శ్యామిలి. మా అమ్మ నన్ను అర్థం చేసుకున్నట్లు ఇంకెవరూ అర్థం చేసుకోరు. మా మంచి అమ్మ అని శ్యామిలిని హక్ చేసుకుంటాడు సంజయ్. పెదనాన్న, మీరెప్పుడు బయలుదేరుతున్నారు? నేను 2 రోజులుండి వస్తాను. గుడికి సంబంధించిన విషయం చూడాలి అంటాడు పెదనాన్న. ఆ తర్వాత ఏం జరిగిందో, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సంజయ్ని గీత అర్థం చేసుకుంటుందో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.